జైన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు లేటెస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే బిఎస్ఎఫ్ ఏఎస్ఐ స్టెనో హెచ్ఎం 2024 నోటిఫికేషన్ సంబంధించింది మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అండి. సో దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఈ వీడియోలో ఏంటంటే మనం ఈవెంట్కి వెళ్ళే ముందు ఏమేమి డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి, దాంతోపాటు మనకు బిఎస్ఎఫ్ ఏఎస్ఐ స్టెనో హెచ్ఎం నోటిఫికేషన్ సంబంధించింది ఈవెంట్ ఏ రోజు నుంచి జరగబోతుంది, అడ్మిట్ కార్డ్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్కు ఏ సెంటర్లో ఈవెంట్ ఉండబోతుంది, సో ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం అండి. మళ్ళీ డాక్యుమెంట్స్ కూడా ఈ వీడియోలో ఏమేమి తీసుకెళ్ళాలో కూడా వీడియోలో క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మనకు నోటిఫికేషన్లో క్లియర్ కట్గా క్రూషియల్ డేట్ కూడా డాక్యుమెంట్ సంబంధించి ఈ డేట్ నుంచే ఉండాలి, ఈ డేట్ లోపే ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆ డేట్తో సహా నేను చెప్పడం జరుగుతుంది. సో డేట్ మిస్ అయినా ఏమీ కాదా, మరి ఎట్లా ఏమైనా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటాయని చెప్పేసి దానికి సంబంధించి కూడా ఈ వీడియోలో క్లారిటీ తెలిసిపోతుంది. సో మీకున్న డౌట్స్ అని ఈ వీడియోలో తెలిసిపోతుంది. దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. దానికన్నా ముందు మనం ఎవరైతే బిఎస్ఎఫ్ ఏఎస్ఐ స్టెనో అప్లికేషన్ పెట్టుకున్నారో అందరూ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నారండి. దయచేసి ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఆ టెలిగ్రామ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, అండ్ వాట్సాప్ ఛానల్ గ్రూప్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రెండిట్లో జాయిన్ అయిపోండి. ఎందుకంటే మీ ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు డిసెంబర్లో ఈవెంట్కి వెళ్ళే వాళ్ళందరూ ఈ గ్రూప్లో ఉన్నారండి. సో మీకున్న డౌట్స్ అని ఆ గ్రూప్లో అప్డేట్ పొందుపరుస్తూనే ఉంటాను. మీకున్న డౌట్స్ అని ఆ గ్రూప్లో క్లారిఫై అయిపోతుంది. ఓకేనా, దయచేసి ఆ గ్రూప్లో జాయిన్ అయిపోండి. దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఓకేనా, సో స్టార్ట్ చేద్దామండి. ఓకే, సో ఇప్పుడు బిఎస్ఎఫ్ ఏఎస్ఐ స్టెనో హెచ్ఎం 2024 నోటిఫికేషన్ సంబంధించిందండి. వేకెన్సీ విషయానికి వస్తే టోటల్ 1526 అంటే 1526 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. దీంట్లో మేల్ ఫీమేల్ కలిపి స్టేట్ వైజ్ వేకెన్సీస్ అండి. దీంట్లో ఏఎస్ఐ స్టెనో అని హెచ్ఎం మిక్స్ చేసి ఇవ్వడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ ఇందులో నేను ఫుల్ డీటెయిల్ కూడా వీడియో చేయడం జరిగింది. వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, సో హెచ్ఎంలో ఎన్ని ఉన్నాయి, స్టెనోలో ఎన్ని ఉన్నాయి, అమ్మాయిలకి ఎన్ని, అబ్బాయిలకి ఎన్ని, స్టేట్ వైజ్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, క్యాస్ట్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా డీటెయిల్గా మనకు డీటెయిల్గా వీడియో కూడా చేయడం జరిగింది. దయచేసి చూడండి. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఫిజికల్ డేట్ అండి. చాలా మంది డౌట్ అంటే ఫిజికల్ డేట్ ఎప్పుడు, మా అడ్మిట్ కార్డ్ ఎప్పుడు డౌన్లోడ్ అయితే అని చెప్పి చాలా మంది డౌట్ పడుతున్నారు. సో వాళ్ళకందరికీ ఈ వీడియోలో క్లారిటీ అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ ఫిజికల్ డేట్ విషయానికి వస్తే డిసెంబర్ 2nd వీక్లో మనకు ఫిజికల్ డేట్ స్టార్ట్ అయిపోతుందండి. సో డిసెంబర్ 2nd వీక్ అంటే 16th డిసెంబర్ వరకు 100% ఫిజికల్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందండి. ఓకేనా, నెక్స్ట్ డిసెంబర్ 2nd వీక్ నుంచి జనవరి 2025 వరకు ఎండ్ అయిపోతుంది. ఓకేనా, ఇంకోటి అడ్మిట్ కార్డు డిసెంబర్ 1st వీక్లో డౌన్లోడ్ అయిపోతుంది. దానికన్నా ముందు మనకు స్టేటస్ చెక్ చేసుకోమని చెప్పి కూడా మెయిల్ రావడం జరుగుతుంది. ఓకేనా, ఇంకోటి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఈవెంట్ ఎక్కడ జరగబోతుందని చాలా మంది డౌట్ ఉందండి. సో ఆ ఈవెంట్ సెంటర్ వచ్చేసి ఏంటంటే GCCRPF చంద్రాయణగుంట హైదరాబాద్ తెలంగాణ. పిన్ కోడ్ వచ్చేసి 500005 అండి. ఓకేనా, 500005 పిన్ కోడ్. సో GCCRPF గ్రూప్ సెంటర్ CRPF చంద్రాయణగుంట హైదరాబాద్ అండి. సో ఇది అందరికీ తెలిసిందే, మొన్న SSGD వల్ల ఈవెంట్ జరిగింది ఇందులో. ఓకేనా, సో ఈ గ్రూప్ సెంటర్ CRPFలో మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకు ఈవెంట్ జరగబోతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఈ ఈవెంట్కి వెళ్ళే ముందు మనం ఏమేమి డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి అవి 100% మీరు ఒక పెన్ను పేరు పెట్టుకొని రాసుకోండి. ఈ డాక్యుమెంట్ ఈవెంట్కి వెళ్ళేటప్పుడే కాదండి, లాస్ట్లో ఈవెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తాం కదా, ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత టైపింగ్ టెస్ట్కి వెళ్తాం, అప్పుడు స్కిల్ టెస్ట్ టైంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ మళ్ళీ జరుగుతుంది. అప్పుడు కూడా ఈ డాక్యుమెంట్లే అవసరం పడుతుంది. ఈ డాక్యుమెంట్ ఇప్పుడే ముందే తీపించుకొని పెట్టుకుంటే చాలా మంచిదండి. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏమేమి డాక్యుమెంట్ కావాలో కంపల్సరీ కావాల్సిన డాక్యుమెంట్స్ అండి ఇవి. ఓకేనా, నెక్స్ట్ సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చే విషయానికి వస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అడ్మిట్ కార్డ్ అండి. ఏదైతే ఈవెంట్కి వెళ్ళేటప్పుడు అడ్మిట్ కార్డు రిలీజ్ అయితే అది అడ్మిట్ కార్డు. ఈవెంట్ అయిపోయిన తర్వాత మనం ఎప్పుడైతే మన ఎగ్జామ్ అయిపోయినాక స్కిల్ టెస్ట్కి వెళ్తాం అప్పుడు కూడా అడ్మిట్ కార్డే ఉంటుంది. అప్పుడు కూడా అడ్మిట్ కార్డ్ అవసరం పడుతుంది. అది ఎప్పుడైతే ఈవెంట్ క్వాలిఫై అయినాక మళ్ళీ ఎగ్జామ్ క్వాలిఫై అయినాక మెరిట్ లిస్ట్ వచ్చినాక స్కిల్ టెస్ట్ అయితే ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు కూడా. ఓకేనా, ఇప్పుడైతే ఈవెంట్ సంబంధించి చూద్దాం. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈవెంట్ సంబంధించి అడ్మిట్ కార్డు. దాంతోపాటు ఇంకేం కావాలంటే ఐడెంటిటీ ప్రూఫ్ అండి. ఏదో ఒకటి ఐడెంటిటీ ప్రూఫ్ అయితే కంపల్సరీ కావాలి. సో ఆధార్ కార్డు తీసుకెళ్తారా, పాన్ కార్డు తీసుకెళ్తారా మీ ఇష్టం. సో కంపల్సరీ ఐడెంటిటీ ప్రూఫ్ లేనిది మీకు అలో చేయరు. ఓకేనా, సో ఆధార్ కార్డ్ అయినా ఓకే, పాన్ కార్డ్ అయినా ఓకే, ఒరిజినల్ కావాలి. నెక్స్ట్ రెండు తీసుకెళ్ళినా నో ప్రాబ్లము. ఓకేనా, నెక్స్ట్ ఫొటోస్ అండి. సో ఈవెంట్ లోపలికి వెళ్ళినాక మనకి ఎప్పుడైతే ఈవెంట్కి హాల్ టికెట్ తీసుకొని గేట్ ఎంట్రీ అయిపోయినాక లోపలికి వెళ్ళినాక మనకు
మినిమం 10 to 12 ఫొటోస్ అవసరం పడతాయండి. సో ఈవెంట్ రోజు ఇన్నిగాన ఫోటోలు అవసరం పడవు. ఈవెంట్ రోజు ఒక 2 నుంచి 3 ఫొటోస్ సరిపోతుంది. కానీ ఈ ఫోటోలు 10 to 12 ఇప్పుడే తీసుకొని పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే అన్ని ఫోటోలు ఒకే లెవెల్గా ఉంటాయి. సో నీకు 2 కావాలి 3 కావాలంటే నెట్ సెంటర్లో పోయినప్పుడు కూడా సో వాళ్ళు 2, 3 కోసం కూడా అంతే డబ్బులు తీసుకుంటారు. ఒక 12 కాపీలు తీసుకున్నా అంతే డబ్బులు తీసుకుంటారు. 6 కాపీలైనా అంతే డబ్బులు తీసుకుంటారు. సో 4 కాపీలైనా అంతే తీసుకుంటారు. అందుకే 10 to 12 ఫోటోలు తీసుకొని పెట్టుకుంటే లాస్ట్ జాయినింగ్ జాబ్ వచ్చిన తర్వాత నువ్వు జాయిన్ అయ్యేంత వరకు ఈ ఫోటోలు అవసరమే పడుతుంది. ఇంకా ఇంతకంటే ఎక్కువ ఒక 2-3 ఫోటోలు పెరగచ్చు కానీ తగ్గవు. ఓకేనా? సో 10 to 12 ఫోటోలు తీసుకొని పెట్టుకుంటే మంచిది ముందే. ఇంకోటి క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్. సో ఈ 3 క్యాస్ట్ వాళ్ళకు మన ఒరిజినల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మీషో నుంచి క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తుంది. ఇంకోటి ఓబీసీ వాళ్ళకైతే నాన్ క్రిమినల్ అని చెప్పేసి ఒకటి వస్తుందండి ఆఫ్లైన్లో, అది కూడా తీసుకోండి. సో అది ఆన్లైన్లో ఇస్తే అది కూడా తీసుకోండి, నో ప్రాబ్లం. ఓబీసీ సర్టిఫికేట్ కాకుండా ఒకటి నాన్ క్రిమినల్ అని ఒకటి ఇస్తారు మీకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు, అది కూడా తీసుకోండి. దాంతోపాటు ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు వీళ్ళకు ఫైనాన్షియల్ ఇయర్ ఏముండాలంటే 2023 to 24 ఫైనాన్షియల్ ఇయర్ ఉండాలండి. ఇప్పటికీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోకపోతే తీసుకొని అది 24 కిందికే కన్సిడర్ అవుతుంది. కాబట్టి సో ఫైనాన్షియల్ మన నోటిఫికేషన్ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. 23 to 24 ఫైనాన్షియల్ ఇయర్ ఉండాలని. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి 10+2 ఇంటర్మీడియట్ అండి. అంటే 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ మేము కంపల్సరీ కావాలండి. ఓకేనా? సో ఆ డేట్ వచ్చేసి ఏంటంటే మనకు ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 1/8/2024 క్రూషియల్ డేట్ ఇవ్వడం జరిగింది. ఈ లోపు ఎవరైతే 10+2 క్వాలిఫై అయ్యారో వాళ్ళనే కన్సిడర్ చేస్తామని. డాక్యుమెంట్స్ ఫేక్ డీటెయిల్స్ పెట్టి కూడా అప్లై చేసేస్తారు. సో వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు దొరికిపోతారు. ఓకేనా? సో అందుకే వాళ్ళకు క్రూషియల్ డేట్ ఇవ్వడం జరిగింది. 1/8/2024 లోపు రిజల్ట్ వచ్చి ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉన్నారో వాళ్ళకే ఈ భర్తీల ఎలిజిబిలిటీ అని చెప్పేసి క్రూషియల్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ డొమైసైల్ అయితే అందరికీ అవసరం అండి. చాలా మందికి డొమైసైల్ సర్టిఫికేట్ కంపల్సరీ. మనకు చాలా వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ అని ఇస్తారు. సో చాలా మంది అడుగుతుంటారు రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా డొమైసైల్ కిందికి వస్తుంది అంటే వస్తుందండి. కానీ సెంట్రల్ గవర్నమెంట్లో అయితే డొమైసైల్ అన్ని సపరేట్గా అడుగుతారండి. అది కూడా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో డొమైసైల్ సర్టిఫికేట్ PDF కూడా పెట్టడం జరిగింది. దయచేసి అది చూడండి. సో మన టెలిగ్రామ్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళు జాయిన్ అయిపోండి. సో డొమైసైల్ సర్టిఫికేట్ నేను టెలిగ్రామ్లో ఇవ్వడం జరిగింది. అది ప్రింట్అవుట్ తీసి దానిపైన మన తహసీల్దార్తో సైన్ చేయించుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఈ క్యాస్ట్ విషయంలో ఒకటి చెప్పలేదు ఏంటంటే సెంట్రల్ క్యాస్ట్ అని ఒకటి ఉంటుందండి. అనెక్సర్ 4 ఇది SC ST వాళ్ళకు. ఇది నెక్స్ట్ చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి డాక్యుమెంట్ క్రూషియల్ డేట్ వచ్చేసి ఏంటంటే 8/7/2024 అని చెప్పేసి మనకు క్రూషియల్ డేట్ ఒకటి ఇవ్వడం జరిగింది. డాక్యుమెంట్స్ ఈ లోపు ఈ డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి అయితే ఈ లోపు అయితే చాలా మందికి దగ్గర ఈ డేట్ లోపు అయితే లేవు కావచ్చు, తర్వాత ఉన్నాయి కావచ్చు. కానీ ఏమి కాదండి 2024 సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది. ఓకేనా? 23 నుంచి 24 వరకు డాక్యుమెంట్స్ ఈ ఇయర్ సంబంధించి ఉంటే 23 నుంచి 24 ఇయర్ సంబంధించి ఉంటే సరిపోతారండి. చాలా మంది అంటారా నా క్యాస్ట్ 21 ఉంది, 20 ఉంది, 2018 ఉంది కదా సరిపోదా అంటే సో కష్టం అండి. వాళ్ళు మనకు క్రూషియల్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. అందుకే 23 నుంచి 24 ఇయర్ లోపు ఎవరిదైతే క్యాస్ట్ కానీ డొమైసైల్ కానీ మళ్ళీ ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ వాళ్ళకు నాన్ క్రిమినల్ కానీ ఈ ఇయర్ లోపు ఏ సర్టిఫికేట్ ఉన్నా ఏ డేట్లో ఉన్నా కూడా సరిపోతారండి. ఏమీ కాదండి. ఓకేనా? ఇంకోటి ఈ క్రూషియల్ డేట్ ఇచ్చిండు కానీ ఈ డేట్లో చాలా మంది దగ్గర ఉండవండి. చాలా మంది ముందే చూసుకొని పెట్టుకోరు. ఎందుకంటే ఎప్పుడైతే అప్లికేషన్ వచ్చింది ఇది అప్లికేషన్ ఎండింగ్ డేటు అప్లికేషన్ డేట్ ఇది ఈ అప్లికేషన్ వచ్చిందో అప్పుడే డాక్యుమెంట్లు చాలా మంది తెప్పించుకోరు, తర్వాత తెప్పించుకుంటారు. కాబట్టి ఎందుకంటే ఈ ఇయర్ ఈ 23 నుంచి 24 మధ్యలో డాక్యుమెంట్స్ ఉంటే 24 ఉంటే ఇంకా మంచిది. అందుకే నేను చెప్పానంటే ఈ ఇయర్లో ఉండేటట్టు చూసుకోండి. 25లో డాక్యుమెంట్ ఉంటుంది కదా అప్పుడు తీసుకుంటా అంటే కష్టం అండి. ఇప్పటికైనా టైం ఉంది, ఇంకా 1 month టైం ఉంది ఈవెంట్కు దగ్గర నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా తెప్పించుకోండి డాక్యుమెంట్స్. ఆల్ డాక్యుమెంట్ జిరాక్స్ ఒక 3 సెట్లు జిరాక్స్ తీసుకెళ్ళండి. అక్కడ 1 or 2 సెట్ అయితే కంపల్సరీ అవసరం పడుతుంది. సో ఎక్స్ట్రా తీసుకెళ్ళినా ఇంకా మంచిదండి. ఓకేనా? ఒక సెట్తో అటెస్టెడ్ చేసి మనం ఇవ్వాలి కాబట్టి. ఓకేనా? నెక్స్ట్
3 సెట్ తీసుకోండి అన్ని డాక్యుమెంట్స్. ఇంకోటి అనెక్సర్ 4 వచ్చేసి ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు సెంట్రల్ క్యాస్ట్ అని అంటారండి. సో ఈ నోటిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి ఈ క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు ఈ సెంట్రల్ క్యాస్ట్ సంబంధించిన ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఈ సెంట్రల్ క్యాస్ట్ కంపల్సరీ తీసుకోవాలండి. అనెక్సర్ 4 అండి, ఓకేనా. ఈ అనెక్సర్ 4 కూడా నేను పీడిఎఫ్ రూపంలో టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరిగింది. దయచేసి టెలిగ్రామ్లో మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. ఈ డొమెసైల్ అండ్ అనెక్సర్ 4 సర్టిఫికేట్ నేను పెట్టడం జరిగింది. దాన్ని ప్రింట్అవుట్ తీసి దాని మీద పేడ్ డీటెయిల్ రాసి మా తహసీల్దార్తో సైన్ చేయించుకుంటే సరిపోతుంది, ఓకేనా. సో ఇవేంటి డాక్యుమెంట్స్ మెయిన్గా మనకు ఈ డాక్యుమెంట్స్ అన్ని కంపల్సరీ కావాలండి. ఒరిజినల్తో పాటు జిరాక్స్ సెట్ కూడా తీసుకెళ్ళాలండి, ఓకేనా. మా దగ్గర జిరాక్స్ ఉండి ఒరిజినల్ లేవంటే కుదరదండి, ఒరిజినల్ కూడా కంపల్సరీ చూపించాలి. జాబ్లో జాయిన్ అయ్యేంత వరకు ఈ డాక్యుమెంట్స్ ఉపయోగపడతాయి. ఇంతకంటే వేరే కాల్ లెటర్ వస్తుంది, అప్పుడు ఒక క్యారెక్టర్ సర్టిఫికేట్ ఉంటుంది, అది తర్వాత అవసరం పడతాయండి. జాబ్లో జాయిన్ అయ్యే ముందు అదొక్కటే అవసరం పడుతుంది, తర్వాత క్యారెక్టర్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది, అని పోలీస్ వెరిఫికేషన్ అని ఒకటి ఉంటుంది. సో ఇవి డాక్యుమెంట్స్ అయితే ఫిజికల్కి అప్పుడు కానీ ఈవెంట్కి అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ స్కిల్ టెస్ట్కి వెళ్తావు కదా, అప్పుడు డాక్యుమెంటేషన్ జరుగుతుంది. అప్పుడు కూడా ఇవే డాక్యుమెంట్ అవసరం పడుతుంది. ఒక్క డాక్యుమెంట్ కూడా మిస్ కాకుండా చూసుకోండి. ఈ డాక్యుమెంట్ ఎవరైతే తిప్పించుకోలేదో ఇప్పటికైనా తిప్పించుకోండి, మీకు టైం ఉంది. 2024లో ఉంటే సరిపోతుంది. ఈ ఇయర్ 2024 ఉంటే చాలు. ఆ డేట్ ఏ రోజున్నా సరిపోతుంది, ఏమీ కాదు. ఈ ఇయర్ చూస్తారు వాళ్ళు, డేట్ చూస్తారు, కానీ అదే టైంలో చాలామంది తెప్పించుకోరండి, ఓకేనా. సో అందరూ అదే టైంలో ఈ క్రూషియల్ డేట్ టైంలోనే తెప్పించుకోవాలంటే చాలా కష్టము. సో అందుకే 2024 ఇయర్ ఉంటే సరిపోతుంది. ఇంకోటి ఇంకేమైనా డౌట్లు ఉన్న డాక్యుమెంట్ సంబంధించి కానీ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా డౌట్లు నాకు కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై రూపంలో నీకు అందుబాటులో ఉంటాను. ఇంకోటి మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.